ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వ్యక్తిగత మ్యారిటల్ లైఫ్ అనేది ఒక ఏజ్ తర్వాత కల్చరలీ యాజ్ వెల్ యాజ్ మనకి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇక్కడ మనకి ఇట్ స్టాప్స్ అని అంటారు. సో ఈ డ్రైనెస్ రావడం, తర్వాత పెయిన్ఫుల్ గా ఇంటర్కోర్స్ ఉండడం అనేది, ఇవన్నీ వీటికి పరిష్కారాలు కొత్త కొత్తగా వస్తున్నాయి. మీరు చెప్పారు సర్జికల్ గా కూడా లేదు, మైల్డ్లీ ఇన్వేజివ్. సో వాటికి ఏమేమి సొల్యూషన్స్ వచ్చాయి డాక్టర్ గారు? ఈ చాలా వరకు ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటారు. ఇవన్నీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే వాళ్ళకి ఇంటర్కోర్స్ అనేది వాళ్ళకి హ్యాపీనెస్ అనిపించకపోవటం, లేదా ఇంటర్కోర్స్ చాలా పెయిన్, డ్రై అంటే లైక్ బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ఫుల్ సెన్సేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలామందికి ఇది అడ్రస్ చేయాలి, నేను ఎవరికి చెప్పాలి అన్న విషయం కూడా తెలీదు. సో ఏంటి అంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ ట్రీట్ చేస్తాం. దాంతోపాటు ఇంటర్నల్గా వాళ్ళకి వెజినల్ లూబ్రికేషన్ ఎందుకు అవ్వటం లేదు, వై షీఈస్ గెటింగ్ డిస్పెరోనియా అంటే పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఎందుకు అవుతుంది, లేకపోతే డ్రైనెస్ ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత బాగా సఫర్ అవుతారు డ్రైనెస్తో, ఎందుకు అవుతుంది అన్నది మేము అసెస్ చేస్తాం. అసెస్ చేసిన తర్వాత ఈ మధ్య మేము లైక్ రీసెంట్గా తీసుకొచ్చిన ట్రెండ్ ఏంటంటే అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్ ఏంటంటే లేజర్ అండ్ పిఆర్పీస్ అండ్ లేజర్ యూస్ చేస్తాము. ఇనిషియల్ స్టేజెస్లో పిఆర్పీస్ యూస్ చేస్తాం. పిఆర్పీ ఏం చేస్తాం, వాళ్ళ ఓన్ బ్లడ్డే తీసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసి వాళ్ళకి వెజనల్గా డిఫరెంట్ ఏరియాస్లో ఇన్ఫిల్ట్రేట్ చేస్తామన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వెజైనా మొత్తం మళ్ళీ నార్మల్ స్ట్రక్చర్కి ప్రీవియస్ వెజైనాకి రెస్టోర్ అయ్యడానికి హెల్ప్ అవుతుంది. వాస్కులారిటీ పెంచుతుంది పిఆర్పి. సో వెజైనా మొత్తం వాస్కులారిటీ పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది, మనకి మ్యూకోజల్ ఏమనాలి స్మూత్నెస్ పెంచుతుంది. సో ఆబ్వియస్గా మనకి ఎప్పుడైతే డ్రైనెస్ అండ్ పెయిన్ఫుల్నెస్ ఉందో వాళ్ళకి ఆబ్వియస్గా యూనో యాటిట్యూడ్, ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇంటర్కోర్స్ ఆర్ సెక్షువల్ లైఫ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకి గ్రాడ్యువల్గా లూబ్రికేషన్ స్పాంటేనియస్గానే అవుతుంది, నాకు ఇబ్బంది అవ్వట్లేదు అంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఇంటర్నల్ మెకానిజం ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. సో పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఉండదు, ఆఫ్టర్ పెయిన్ ఉండదు. సో ఇది ఇనిషియల్గా 2-3 సెట్టింగ్స్ ట్రై చేస్తాము. ఇది కూడా హెల్ప్ అవ్వటం లేదంటే పిఆర్పి విత్ లేజర్స్ ట్రై చేస్తాం. లేజర్లో ఏం చేస్తామంటే ఒక డిఫరెంట్ సెట్స్ ఆఫ్ లేజర్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ లేజర్స్లో డిఫరెంట్ అంటే లైక్ మనకి నేచర్ ఒక చిన్న స్పాట్స్ ఉంటాయి మన ఇంటర్నల్గా వెజనల్ ఏరియాస్లో కానీ క్లైటరల్ హుడ్స్ కానీ, వీటన్నింటి ఏంటంటే నర్వ్ స్టిమ్యులేటెడ్ ఏరియాస్ ఉంటాయి. వాటిని ఓ స్పాట్ అండ్ జీ స్పాట్ ఎన్హాన్స్మెంట్స్ అని చెప్పి అక్కడ స్టిమ్యులేట్ చేస్తాం. వెజైనా ఏరియా మొత్తం కూడా లేజర్ పెడతాం. లేజర్ పెట్టడంతో ఏదైతే పిఆర్పీస్ బేస్ మనకి హెల్ప్ అయిందో దాన్ని వెజైనల్ ఏరియా ఇంకొంచెం ఈ లేజర్ ఇంకొంచెం వాస్కులారిటీ పెంచేదానికి, ఇంకొంచెం మ్యూకోజా ఇంటిగ్రిటీ వచ్చేదానికి, ఇంకొంచెం ఈ నర్వ్ స్టిమ్యులేషన్స్ పెంచేదానికి హెల్ప్ చేస్తుంది. నేను 100% ఇది రెస్టోర్ చేస్తుందని అనను, కానీ వీ హ్యావ్ సీన్ ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద విమెన్ హూ హావ్ బీన్ సక్సీడెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. మామూలుగా ఇవి అంటే ఇవి కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్ గా చూస్తారా? Aesthetics in gynecology న్యూ ట్రెండ్, and this is important for a healthy life. Very important. The thing is చాలా మందికి ఈ ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్లో మేబీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో కానీ ఇంకేదైనా కానీ చాలా మందికి ఉంది. మా దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తారు, కానీ చాలా వరకు ఎవరికి అడ్రస్ చేయాలి, ఇది అడ్రస్ చేయొచ్చా, హూమ్ టు అప్రోచ్, ఇవన్నీ తెలీదు. ఇవన్నింటికి ట్రీట్మెంట్ ఉంటుంది అనే విషయం కూడా తెలీదు. సో వాళ్ళకి ఇది చాలా డెఫినెట్గా యూజ్ అవుతుంది.